అందరికీ నమస్కారం. నేను మీ తిరుమల శ్రీని. ఈ ధనుర్మాసంలో ఈరోజు నేను పఠించబోయే స్తోత్రం శ్రీకృష్ణాష్టకం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. हतसी पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हि पिञ्चावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. उत्पुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. रुक्मिणीकेलिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. गोपिकानां कुचद्वन्द्वा कुङ्कुमाङ्कितवक्षसं श्रीनिकेतं महेश्वासं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. श्रीवत्साङ्कमहोरस्कं वनमालाविराजितं शङ्खचक्रधरं देवं कृष्णं वन्दे जगद्गुरुं. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं. फलश्रुति. कृष्णाष्टकमिदं पुण्यं प्रातरुद्धय पठेत् कोटिजन्म कृतं पापं स्मरणेन विनश्यति. कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं कृष्णं वन्दे जगद्गुरुं
కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. అందరికీ నమస్కారం. నేను మీ తిరుమల శ్రీని. పాట మనం ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతం అంటారు. ఆండాళ్ వ్రతం అని కొందరు అంటారు, కాత్యాయని వ్రతం అని కూడా అంటారు దీన్ని. ఈ అమ్మవారికి మనం చేయబోయే అంటే ఆండాళ్ళ అమ్మవారు ఎలా అయితే గోదాదేవి తిరుప్పావై పాసురాలు రోజుకొకటి రాసుకుంటూ ఆ రంగనాథుని పొందాలి, తను తప్ప ఇంకెవరు రంగనాథుని వివాహం ఆడకూడదు అని చెప్పేసి ఆ రంగనాథుడినే తను పెళ్ళాడాలి అని ఎంతో ఇష్టంతో ఈ తిరుప్పావై రోజుకొక పాసురాన్ని రాస్తూ పాడుతూ ఆమె ఈ వ్రతం చేశారట. ఎలాగా? కొన్ని నియమాలు పాటించాలి దానికి. ఆ నియమాలు పాటిస్తూ గోదాదేవి చేసిన ఈ వ్రతాన్ని మా చిన్నప్పుడు కూడా చాలామంది కన్నెపిల్లలు అనుకూలమైన భర్త రావాలని, మంచి యోగ్యత కలిగిన భర్త రావాలని చెప్పి ఈ వ్రతాన్ని చేస్తూ ఉండేవారు. వాళ్ళు కూడా ఈ నియమాలు పాటిస్తూ చక్కగా చేసుకుంటూ ఉండేవారు అన్నమాట. పెద్దవాళ్ళు చెప్పేవారు, వాళ్ళు చెప్పినట్టు వింటూ ఈ వ్రతం చేసేవారు. అయితే ఈ వ్రతం ఎలా చేయాలి అన్న నియమాలు కూడా ఈ పాటలో మనకి తెలుస్తాయన్నమాట. ఈ పాటలో మనం ఏమేం పనులు చేయొచ్చు, ఏమేం పనులు చేయకూడదు అని, మనం భగవంతుడిని సాన్నిధ్యం పొందాలంటే మనం చేయవలసిన నియమాలు పాటిస్తూ ఆ భగవంతుడిని నిరంతరం ధ్యానం చేస్తూ ఆ భగవంతుడి ధ్యానంలోనే ఈ ఉంటూ ఈ తిరుప్పావై పాసురాలు పాడాలని ఈ నెల రోజులు వ్రతం అలా చేస్తే కనుక చక్కగా కన్నెపిల్లలకి మంచి భర్త లభిస్తాడని పెద్దవాళ్ళు చెప్పి చేయిస్తూ ఉండేవారనమాట. ఆ వ్రత నియమాలు ఈ పాటలో ఉన్నాయి. ఈ పాట నాకు మా చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం మేము. చిట్టుమావయ్య గారి ఇంట్లో ధనుర్మాసానికి మేము వెళ్ళి పాసురాలు అక్కడ చదువుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. తెల్లవారుజామునే లేచి అందరం నగర సంకీర్తన చేసేవాళ్ళం. పాటలు పాడుకుంటూ మేలుకొలుపు పాటలు పాడుకుంటూ నగర సంకీర్తన చేసి అది అయిన తర్వాత ఇంటికి వచ్చి స్నానాలు చేసుకొని అందరం పసుపు కుంకుమ తిరువళికలు పట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పాసురాలు అన్నీ చదువుకోవడం అవి అయిన తర్వాత పాసురాలు చదువుకోవడం అయిన తర్వాత మంగళహారతి పాడేవారండి. నిజంగా వేణమ్మ వదిన మణివదిన వాళ్ళు పాడుతూ ఉంటే అప్పటికి మేము చిన్నపిల్లలం, చాలా చిన్నపిల్లలం మేము. అయితే వాళ్ళు పాడుతూ ఉంటే ఎంత బాగుండేదో. ఆ పాటలు అన్నీ కూడా నెల రోజుల పాటలు వాళ్ళు పాడుతూ ఉండేవారు అన్నమాట. ఆ పాటలు వింటుంటే చాలా ఆనందం అనిపించేది. అప్పుడు విన్న ఈ పాట నేను మళ్ళీ మధ్యలో నాకెందుకో దొరకలేదు ఈ పాట. అప్పుడు విన్నదే, ఆ విన్న ట్యూను నాకు కొంచెం మనసులో ఉండిపోయింది. ఆ తర్వాత నిన్నో మొన్నో మంజక్క పెట్టిందనమాట. పెడితే అది చూసి నాకు పాడాలి అనిపించి ఈ పాటని నేర్చుకొని పాడుతున్నాను. భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా, భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా, చాలగమేమి వ్రతమును సలుపు క్రమము వినలేదా, భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా, చాలగమేమి వ్రతమును సలుపు క్రమము వినలేదా, భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా. జగతిని రక్షించు చింత చాలగ క్షీరాబ్దియందు యోగ నిద్ర సలుపుచుండు
ఆదిదేవు కీర్తింతుము. జగతిని రక్షించు చింత చాలగ క్షీరాబ్దియందు యోగ నిద్ర సలుపుచుండు ఆదిదేవు కీర్తింతుము. భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా ప్రాతస్నానము చేసియు ప్రార్థింతుము శ్రీనాథుని. పెద్దల నుడులను వినెదము పేదల కాపాడెదము. ప్రాతస్నానము చేసియు ప్రార్థింతుము శ్రీనాథుని. పెద్దల నుడులను వినెదము పేదల కాపాడెదము. భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా విరులను కొప్పున ముడువము క్షీరమ్ములు ముట్టబోము. విరులను కొప్పున ముడువము క్షీరమ్ముల ముట్టబోము. పరులను గూరిచి కొండెము పలుకమెన్నటికైనను. విరులను కొప్పున ముడువము క్షీరమ్ములు ముట్టబోము. పరులను గూరిచి కొండెము పలుకమెన్నటికైనను. భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా కనులను కాటుకబెట్టము కావింపము ఘృతపానము. ఈ నియమముల తోడను ఈడేర్చెదమీ వ్రతమును. కనులను కాటుకబెట్టము కావింపము ఘృతపానము. ఈ నియమముల తోడను ఈడేర్చెదమీ వ్రతమును. భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా ఇది ఏ సమయము మీరలు ఎంతో కౌతుకమును గూడి అద్వితీయమగు ఈ వ్రతము ఆనందముతో చేయుడి. ఇది ఏ సమయము మీరలు ఎంతో కౌతుకమును గూడి అద్వితీయమగు ఈ వ్రతము ఆనందముతో చేయుడు. భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా హేలాపురి నిలయుడైన బాలకృష్ణును తీసేయగా. హేలాపురి నిలయుడైన బాలకృష్ణును తీసేయగా. లీలా మానుష విగ్రహుడు లీలా మానుష విగ్రహుడు ఇచ్చు మనకు కామితములు. లీలా మానుష విగ్రహుడు ఇచ్చు మనకు కామితములు. భూలోకమునందు ముక్తి పొందదలచు
జనులారా చాలగమీ వ్రతమును సలుపు క్రమము వినలేదా భూలోకమునందు ముక్తి పొందదలచు జనులారా. ఓం నమో నారాయణాయ.